తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని పెదపట్నం అనే గ్రామం. అంటే ఇది అప్పనపల్లికి దగ్గరగా ఉంటుంది. ఈ గోదావరి గట్టు నుండే ఈ కోనసీమ ప్రాంతమైన పెదపట్నంలో ఈ దొక్క తాడు తయారు చేసే యంత్రాన్ని అతి తక్కువ ఖరీదులో యంత్రాన్ని కొని ఈ కొబ్బరి కాయల నుంచి వచ్చే పీచుని సేకరించి ఆ పీచు ద్వారా డొక్కతాడును తయారు చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి, అలాగే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇంకో 10 మందికి ఇది బాగా ఉపయోగిస్తుంది. ఇంకో 10 మంది ఇలాంటి చిన్న చిన్న మిషన్లు పెట్టుకుని వాళ్ళు కూడా జీవనాధారంగా అద్భుతంగా జీవనం గడుపుతారు. రండి వెళ్దాం. సార్ మీ పేరండి? కటికెట్ బుల్లి అండి. కటికిరెడ్డి బుల్లె. అంటే ఇప్పుడు పెదపట్నంలో మీరు పూర్వకాలం నుంచి ఇక్కడ ఉన్నారు. మీరు ఈ వ్యవసాయదారుడిగానే ఉన్నారు. వ్యవసాయదారుడిగా ఉంటూ ఇప్పుడు ఈ మిషన్ని మీరు కొని మీరు పీచు సేకరించి డొక్కదాడు తయారు చేస్తారు. ఒక్కసారి మీరు చేసే దీని మిషన్ ఎంత ఖరీదు, అలాగే పీచు ఎక్కడి నుంచి వస్తుంది, తాడు ఎలా తయారు చేస్తారు, ఒక్కసారి మా ప్రేక్షకులకు అందరికీ మీరు వివరించండి. 5 సంవత్సరాలు అవుతుందండి. ఇది ఇలా పెట్టుకుంటే బాగుంటుందని ఐడియా వచ్చిందండి. ఐడియా వచ్చాక పెట్టామండి. 5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి బాగుంది. బాగుందండి. ఇప్పుడు ఈ మిషన్ కొనడానికి ఎంత అవుతుందండి? దీనికి ఎంత అయింది? మొత్తం 2,20,000 అవుతుంది. 2,20,000లో మొత్తం ఈ ఎక్విప్మెంట్ అంతా చిన్నగా ఉంది. మిషన్ కొన్నారు. నెలకి ఎంత ఉత్పత్తి చేస్తూ ఉంటారు దీని నుంచి కొబ్బరి తాడు? ఎన్ని టన్నులు? టన్ను అంటే టన్నులు లెక్క, కట్టలు లెక్క. కట్టలకి ఎన్ని కట్టలు అవుతూ ఉంటాయి నెలకి? నెల వచ్చినప్పుడు 200 కట్టాలి. 200 కట్టలు. ఇప్పుడు కట్ట అంతగా ఎంతండి మనకి? 160 రూపాయలు. 200 కట్టలు నెలకి మీరు ఒక్కరే చేసుకుంటూ 200 కట్టలు తయారండి. ఇంకా లేబర్ తోటి పని లేకుండా మీరే సొంతంగా అన్ని చేసుకుంటూ 200 కట్టలు తయారు చేస్తారు. దీనివల్ల మీకు ఉపయోగం ఉందంటారా? ఉపయోగం లేదా? ఉపయోగం ఉంది. ఇలాంటి పరిశ్రమలు ఎక్కువ మంది పెట్టుకుంటే అందరికీ ఉపయోగిస్తున్నారు. అందరికీ కూడా ఇలాంటి చిన్న చిన్న మిషన్లు ఉపయోగిస్తారు. ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.